ఈ వీడియోలో హెల్తీగా లెగ్ పీసెస్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూడండి. దీన్ని ఈజీగా చేసుకోవచ్చు, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ఇక్కడ నేను 4 లెగ్ పీసెస్ తీసుకున్నాను. వాటికి ఇలా డీప్ కట్స్ పెట్టుకోవాలి. ఇలా చేసుకోవటం వలన మ్యారినేట్ చేసుకుంటాం కదా, అవి మొత్తం బాగా లోపలికి వెళ్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అన్ని లెగ్ పీసెస్కి అలా పెట్టుకున్న తర్వాత మ్యారినేషన్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి మీరు తినే కారంను బట్టి వేసుకోండి. మ్యారినేషన్ కోసం అయితే 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది, కానీ ఫ్రై చేసుకున్న తర్వాత కూడా దీంతో తింటే చాలా బాగుంటుంది, అందుకని కొంచెం ఎక్కువే చేసుకోండి. ఇప్పుడు దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కదా, మీకు ఇది గ్రైండ్ అవ్వట్లేదు అనుకుంటే చాలా తక్కువ వాటర్ యాడ్ చేయండి, ఎక్కువ మాత్రం యాడ్ చేసుకోకండి. ఇప్పుడు ఆ లెగ్ పీసెస్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మ్యారినేషన్ కోసం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేసుకున్నాం కదా, ఎందుకంటే మళ్ళీ అల్లం కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ ఎక్కువగా తెలుస్తుంది, అందుకని దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువే యాడ్ చేసుకోవాలి. డీప్ కట్స్ పెట్టుకున్నాం కదా, దానిలో కూడా వెళ్ళేలాగా బాగా పెట్టుకోండి. ఇది మొత్తం లెగ్ పీసెస్కి బాగా పట్టాలంటే దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇలా అవుతుంది. ఇలా అయితే ఇంకా మీరు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా దానిలో మ్యారినేట్ చేసినప్పుడు వేసిన పేస్ట్ అవన్నీ కూడా విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి హీట్ చేసుకోవాలి. జస్ట్ ప్యాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ ఏమీ పట్టదు దీనికి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో లెగ్ పీసెస్ని పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే దాని మీద ఉన్న మ్యారినేషన్ మొత్తం మనకి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అదే మనం లో ఫ్లేమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆ మ్యారినేషన్లో కొంచెమైనా వాటర్ ఉంటుంది కదా, అది మొత్తం బయటకు వస్తుంది. కాబట్టి దాన్ని ప్యాన్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఓవెన్లో కూడా గ్రిల్ చేసుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళకి హెల్తీగా చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలా చేసుకోవచ్చు. దీనిలో మనం అన్నీ కూడా గ్రీన్స్ ఎక్కువగా యూజ్ చేసాము, మసాలా అవన్నీ తక్కువే ఉంటాయి కాబట్టి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అంటే ప్రోటీన్ కోసం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా డైట్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి. చికెన్లో నుంచి కూడా కొంచెం ఆయిల్ వస్తుంది కదా, దానికోసం ఇక్కడ మనం తక్కువ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. అసలు ఆయిల్ యాడ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు, కానీ ఇది ఆయిల్ రావాలంటే చికెన్లో నుంచి కొంచెం కుక్ అయిన తర్వాతే వస్తుంది కదా, ఈలోపు ప్యాన్కి అంటుకుపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది. అలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా లిడ్ క్లోజ్ చేసి 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు, మనకి చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా లిడ్ పెట్టక్కర్లేదు, మామూలుగా ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, అలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవటం వలన మనకు అన్ని సైడ్స్ కూడా కరెక్ట్గా ఫ్రై అవుతుంది. అదే ఒక సైడే ఎక్కువసేపు ఉంచామంటే అది మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది. అలా అంటే మనకు అక్కడ చూసారు కదా చికెన్ కూడా విడిపోతుంది. అలా అయిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. ఇంకా లెగ్ పీసెస్ని ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. మనకు చూస్తే తెలుస్తుంది కదా అది బాగా ఫ్రై అయింది, అలానే మంచిగా కూడా కుక్ అయింది. ఇప్పుడు ఫైనల్గా దాని మీద కొంచెం గరం మసాలా పౌడర్ని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. స్పైసీనెస్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకోండి, అప్పుడే మీకు ఆ పీసెస్కి కూడా బాగా పడుతుంది.
ముందే చెప్పాను కదా దీన్ని ఆ గ్రీన్ చట్నీతో తింటే బాగుంటుందని. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే ఆ గ్రీన్ చట్నీనే బాగుంటుంది, లేదంటే మీరు సాస్తో కానీ దేంతో అయినా కూడా తినొచ్చు. మిగిలిన లెగ్ పీసెస్ని కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవడానికి మీకు ఎక్కువ టైం కూడా ఏమీ తీసుకోదు, ఈజీగానే చేసుకోవచ్చు. ఇంట్లో చికెన్ చేసేటప్పుడు చిన్నపిల్లలకి స్పైసీనెస్ తక్కువగా ఉండేలాగా చూస్తాం కదా, ఇదైతే వాళ్ళు కూడా తినొచ్చు. దీనిలో స్పైసెస్ ఏమీ మనం యాడ్ చేయలేదు కాబట్టి అంత స్పైసీగా కూడా ఏమి ఉండదు, కరెక్ట్గా ఉంటుంది, సరిగ్గా సరిపోతుంది వాళ్ళకు కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ఫర్దర్గా పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.